పరకాల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్ పోచంపల్లి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శనివారం రోజు ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల మరియు దామెర మండలాలకు చెందిన 650 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటారని అన్నారు. సంవత్సర కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకే శిలాఫలకాలు పెట్టే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. సంఘం గీసికొండ శివార్లో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణకు రైతుల సహకారం ఎంతో ఉందని, వారి సహకారంతోనే 1350 ఎకరాల భూమి సేకరణ చేయడం జరిగిందన్నారు. ఎవరైతే కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫైడ్ ఉన్నారో మీకు వాళ్ళనే ఉద్యోగాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కండిషన్ పెట్టి చెప్పిస్తున్నాం. నేను ధర్మాన్ని కూడా స్వయంగా కలిసి వాళ్ళకి చెప్తాం. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని ఒక 30 రోజుల బట్టి నైపుణ్యం పొందిన మహిళలనే తీసుకోవాలనే ఉద్దేశం చెప్తాం. కాబట్టి వాళ్ళు ఎవరేమి బెదిరించినా రికమెండ్ చేసినా ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉన్న మిమ్మల్ని తీసుకుంటారు. ఖచ్చితంగా అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మేము కూడా ఒప్పిస్తాం. ఈ సందర్భంగా చెప్తాం. ఇంతకుముందు ధర్మాన్ని అన్నట్టు ఈ మిషన్లు తీసుకుపోయి ఇంత స్టోర్ రూమ్లో పెడతారా, లేకపోతే ఇక్కడ షాపులలో అమ్మేస్తారా? ఇక్కడి నుంచి చక్కగా అయితే బండి అంటే పోదు కదా, ఇంటికే పోతుంది కదా, పక్కా కదా. ఎందుకంటే ఎంతో కష్టపడి ఏం లేకుండా ఎందుకంటే మేము కష్టపడి, ఎందుకంటే చాలాసార్లు నేను ఇప్పటికీ 4000 మిషన్లు ఇచ్చిన. కొందరైతే ఒక ఊర్లో తక్కువ 50 మంది గ్రూప్ తీసుకుపోయి అమ్ముకున్నారట. మరి మీరు కూడా గ్రూప్ తీసుకపోతే 5 లక్షలు వస్తాయి కానీ అడ్డే పట్టుకుపోయింది. మరి సో అంటూ ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏందో రుచి చూపిస్తాను. మా వాళ్ళన్నది నీకు అవకాశం ఇస్తే రుచి ఏం చూపిస్తావు, అభివృద్ధి ఏం చూపిస్తావు అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నేను అభివృద్ధి అంటే ఏందో రుచి చూపిస్తాను. మీ అందరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. మీ అమ్మగారులు కావచ్చు, మీ అత్తగారులు కావచ్చు, మీరుండే గ్రామాలకు మన నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గానికి మన నియోజకవర్గ గ్రామాలకు తేడా ఏదో మీరు గమనించారు. మరి అంత అభివృద్ధి చేసి అన్ని రకాలు చేస్తే కూడా వారి మాటలకు ఆకర్షితులై నేను ఉద్యోగం ఇస్తాను, మేము ఇన్ని చేస్తాను, కానీ ఆ 2500 మాకు వస్తాయట కదా, వాళ్ళకు ఓటేస్తాను మన మహిళా సోదరు వాళ్ళంతా అడుగుతుంది. పెన్షన్ 6000 ఇస్తానే 4000 ఇస్తానగానే పెన్షన్దారులంతా అమ్మ ముసలోళ్ళంతా కూడా వాళ్ళు మారారు. నేను అడుగుతున్న ఈ సంవత్సర కాలంలో వచ్చినాయా, ఏదన్నా ఒక పథకం వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? మనం అంతా రైతు బిడ్డలమే, మనం వేరే సిటీలో పుట్టిన వాళ్ళం కాదు. ఎంతో కొంత వ్యవసాయం ఉంది, ఎంతో కొంత వ్యవసాయం ఆధారం మీద ఆధారపడి బతికటోళ్ళమే. కూలి పని చేసుకుంటాం కావచ్చు వ్యవసాయం మీద, లేకపోతే ఉన్న 10 గుంటలో 20 గుంటలో ఎకరం 10 ఎకరాలు ఉన్న వ్యవసాయం చేసుకునే కుటుంబాలే ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నాడు, ఎవడై సొమ్ము 7500 కోట్లు ఎలక్షన్ ముందు మనం నిల్వ పెట్టిన రైతు బంధు వేయాలని అనుకోకుండా ఎలక్షన్ కోడ్ వచ్చింది. మనం ఏమనుకున్నాం, ఎలక్షన్ తర్వాత ఇస్తాం, కానీ మనం కొట్లాడాం. ఎలక్షన్లకు రైతు బంధుకు సంబంధం లేదు, మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టాం. కానీ మీరు ఆపండి ఇవ్వకూడదని చెప్పి లెటర్ పెట్టారు, ఆపించారు. ఆపినా మంచిదే. అయిపోయినాక మన నిలువ ఉన్న డబ్బులు ఎక్కడ వాడుతున్నారో మీరు ఆలోచించాలి. రైతు బంద్ చేయకపోతే కనీసం ఆ డబ్బులు రైతు రుణమాఫీ కూడా చేయకపోతే అనేక రకాల గ్రామాలలో కూడా ఈరోజు పరిస్థితి అంటే ఏంటో ఒకసారి మీరు ఆలోచించాలి.